ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృప కనికరం బట్టి మరోసారి యూట్యూబ్ ఛానల్లో మరి వాక్య సందేశాన్ని ఇవ్వడానికి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని కొందరు చెల్లిస్తున్నాను. అలాగే ప్రేక్షకులుగా మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు, సంఘాల్లోని బిడ్డలు, అనేక మంది దేవుని బిడ్డలు కాకుండా అనేక మంది ప్రజలు ఈ వాక్యాలు చూస్తున్న వారి కుటుంబాలు వారు దీవించబడినట్లుగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. మరి ప్రతి వ్యక్తి దేవుని సన్నిధిలో బ్రతకాలని, రక్షించబడాలని, మరి వారి కుటుంబాలు దీవించబడాలని ఆశపడుతూ మేము ప్రయత్నం చేస్తున్నాం. కనుక మరి వీటిని తిలకించి మీ సందేశాలు మాకు తెలియపరచాలని ఆశతో మేము కోరుకుంటున్నాం. ప్రియులారా, ఈ సమయంలో మన్ను నేను స్తుతించిన అనే ఒక మాటను ధ్యానం చేయబోతున్నాం. కీర్తన గ్రంథం 30:9 దావీదు ఈ మాటను మాట్లాడి ఉన్నాడు. ప్రియులారా, మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. ఈ ఒక్క మాట ఆలోచించినప్పుడు మరి చాలా గూఢభావముతో దావీదు మాటను మాట్లాడాడు. మన్ను అనగా మానవ శరీరము. ఎందుకు ఆయన మన్ను అని మాట్లాడాడు అని ఆలోచించినప్పుడు, మన తండ్రి అయిన ఆదామును, పితరుడైన ఆదాముని దేవుడు మట్టితోనూ చేశాడు, భూమి నుంచి. కాబట్టి వాళ్ళ ప్రతి ఒక్కరూ కూడా మొన్నే అనేది మొన్నైపోను, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకే వెళ్ళిపోయిన వాక్యం సెలవిస్తుంది ప్రసంగిలో. అయితే భూమి మీద నివసించే ప్రతి మానవుడు కూడా మొన్నే. భూమి మీద ఉండే మట్టికి మానవ శరీరానికి తగిన సంబంధం ఉంది. ఎందుకంటే మానవుడు చనిపోయిన తర్వాత భూస్థాపితం చేయబడినప్పుడు మానవుని యొక్క శరీరాన్ని భూమి అది స్వీకరిస్తుంది, గ్రహణిస్తుంది. ఆ రిలేషన్ అనుకుంది, ఆ బంధుత్వం అనుకుంది. ఎందుకంటే మన నుంచే మానవుడు వచ్చాడు కాబట్టి. ప్రియులారా, అందుకే భక్తుడైన దావీదు దేవునికి ఇష్టమైన వాడు, దేవునికి ప్రియుడు, కీర్తనాకారుడు, గాయకుడు, మంచి సైనికుడు, రాజు, సైన్యాధిపతి, మంచి పరిపాలనవేత్త, ఇశ్రాయేలు సామ్రాజ్యం మీద యోధా సామ్రాజ్యం 40 సంవత్సరములు ఏకతాడిగా పరిపాలన చేసి చరిత్ర సృష్టించిన గొప్ప వ్యక్తిగా నిలబడ్డాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో జీవిస్తూ భయభక్తులు కలివాడిగా ఆయన మాటను అనుసరిస్తూ ప్రతి విషయంలో కూడా కూర్చున్నా, లేచినా, మాట్లాడినా, సంభాషించినా దినమునకు 7 మారు స్తుతులు చెల్లిస్తూ దినమునకు 3 సార్లు ఆయన ప్రార్థన చేస్తూ దేవుని కొరకు సమయాన్ని వెచ్చించి ఆయన నమ్మకమైనటువంటి వ్యక్తిగా దేవుని సన్నిధిలో ప్రేమను సంపాదించుకున్న వాడుకున్నాడు. ప్రియులారా, ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈ మాట, మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గుర్చిన ఆయన అది వివరించునా. అయ్యా, నేను చనిపోయి భూలోకంలో నాయన భూమి మీద పాతి పెట్టబడితే, చనిపోతే, భూమిలో కలిసిపోతే నీ సత్యాన్ని ఎవరు వివరిస్తారు నాయన? అయ్యా, నువ్వు ప్రాణముంచావు కాబట్టి నాయన, నువ్వు జీవం ఇచ్చావు కాబట్టి తండ్రి, నన్ను సజీవుడు ఉంచావు కాబట్టి తండ్రి, నీ నామం గురించి నాయన సమాజంలో మాట్లాడుతున్నాను అంటున్నాడు. ప్రియులారా, దావీదు యొక్క భక్తి, దావీదు యొక్క యథార్థత, దావీదు యొక్క దేవుని సన్నిధిలో తన ఒప్పుకోలు జీవితాన్ని మరి మనం ఆశ్చర్యంగా లేదు, వర్ణించలేం. ప్రియులారా, ప్రేమ కలిగిన వాడు, దేవుడు ప్రేమించిన వాడు, దేవునితో మరి సంబంధాన్ని కలిగిన వాడు. ప్రియులారా, ఈ మాటలు ఆయన భయంకరమైన ప్రాణాపాయం నుంచి తప్పించబడినప్పుడు ఆయన ఈ మాటను మాట్లాడాడు. నేను చనిపోతే నాయన నీ తండ్రి, నా ప్రభువా, నీ సత్యాన్ని ఎవరు వివరిస్తారు తండ్రి? ఎవరు సాక్ష్యం చెప్తారు? నీ కృప అధికమునైనా, నీ ప్రేమ శాశ్వతము తండ్రి, నీ ఉద్దేశములనైనా శాశ్వతము తండ్రి. ఎంత చక్కగా ఆయన మాట్లాడి ఉన్నాడు. ప్రియులారా, దావీదు అనగా ప్రియమైన వాడు. ఈయన యెషయి చిన్న కుమారుడు, ఇశ్రాయేలులకు 2వ రాజు, యేసుక్రీస్తు ప్రభువుకు పూర్వీకుడిగా, ముంగుర్తుగా యేసుక్రీస్తును దావీదు కుమారుడుగా పిలుచుటకు మరి బైబిల్ చరిత్రలో ఒక ప్రత్యేకత కలిగిన ఒక వ్యక్తి. ప్రియులారా, దావీదు వంశము ఒక ప్రత్యేకమైన వంశం అది. ఈయన చరిత్ర 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం నుండి
మొదటి రాజులు 2వ అధ్యాయం వరకు మధ్యలో దావీదు చరిత్ర ఇమిడి ఉంది ప్రియులారా. దావీదు అన్నదమ్ములలో చివరివాడు, కనిష్ఠుడు. ఇతడు గొర్రెల కాపరిగా పెరిగి ఇశ్రాయేలు వంశమునకు కాపరిగా, రాజుగా, దేవునియందు భయభక్తులు కలిగిన వాడిగా, పాటల రచయితగా, మంచి గాయకుడుగా ఆయన మంచి ఉన్నతమైన స్థితిలో ఆయన ఎదిగాడు ప్రియులారా. దేవుని దయలోను, దేవుని యొక్క ప్రేమలోను, దేవుని అనుగ్రహముతో ఆయన బ్రతికాడు ప్రియులారా. గొర్రెల మందలో నివసిస్తూ ఆయన దేవుని ధ్యానం చేసేవాడు. ఒక దినాన్ని సింహం ఎలుగుబంటి వచ్చి గొర్రెను పట్టుకున్నప్పుడు ఆ రెండింటి మీద పడి ఆయన చీల్చి వాడిని చంపేశాడు ప్రియులారా. అంటే ఆయన శక్తి అమోఘం. అంటే దేవుడు ఆయనకి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి, ఆయనకి ఇచ్చిన బలమును బట్టి ఆయన్ను స్తుతించి గొప్పవాడిగా చేశాడు ప్రియులారా. ఈ దావీదు, రుతు, బోయాజుల మునుమనుడండి ఈయన. వారి వంశం నుంచే యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చాడు ప్రియులారా. అందుకే దావీదు గోత్రము నుంచి జన్మించాడు యేసుక్రీస్తు వారు. దావీదు వంశము, దావీదు గోత్రం ప్రియులారా. అందుకే దావీదు దేవునికి ఇష్టమైన వాడు. కీర్తన గ్రంథము 31:10 అధ్యాయంలో చెప్తున్నాడు ఇక్కడ, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను నాయన, నిట్టూర్పులు విడుచుచు నా ఏండ్లు గతించిపోచున్నావు నాయన. దావీదు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. నా దోషమును బట్టి నాయన నా బలము తగ్గిపోచున్నది నాయన, నా ఎముకలు క్షీణించున్నవు తండ్రి. అయ్యా, ఇంత భయంకరమైన పరిస్థితిలో తండ్రి నేను ఉన్నాను. ఆ స్థితిలో ఉండి కూడా ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యా మన్ను నేను స్తుతించాను తండ్రి, నేను చనిపోతే అయ్యా నిన్ను జ్ఞాపకం చేసుకుని నేను గణపరిచేది ఎవరని అడుగుతున్నాడు ప్రియులారా. మనం చనిపోతే దేవునికి ఏమైనా లాసా? అంతటి వాళ్ళం కాదు కదా. చెత్త వంటి వాళ్ళము, ధూళి వంటి వాళ్ళము, ఎన్నిక లేని వాళ్ళం ప్రియులారా. జ్ఞాపకం చేసుకుందాం. ఐశ్వర్యం కలిగిన, ఆస్తి కలిగిన, అంతస్తు కలిగిన, ఈ లోకంలో కావలసిన భూములు, పొలాలు, ఎన్ని సంపదలు కలిగినా కానీ దేవుని ప్రేమ, ఆశీర్వాదం లేకపోతే మనం ఏమీ చేయలేం ప్రియులారా. అది శూన్యమే. దావీదు అన్న శత్రులకు నిందాస్పదముగా ఉన్నాడు ప్రియులారా. ఈ సమయంలో శత్రువులు పెట్టేటువంటి శ్రమలో ఆయన నలుగుతూ ఈ మాట మాట్లాడాడు. కీర్తన 31:12 చెప్తున్నాడు, మరణమే స్మరణకు రాకున్న వారి వలె మరుబడి తిని, అయ్యా ఓటికుండా వాడినైతిన తండ్రి, నా జీవితాన్నైనా ముగించే పరిస్థితికి వచ్చింది. శత్రువులైనా వెంటాడుచున్నారు తండ్రి నాయనా, శత్రువుల మధ్య నలిగిపోతున్నాను నాయనా, వ్యాధి చేత, బాధ చేత తండ్రి శాంతి లేక అయ్యా నీకు మొరపెడుచున్నానని మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రియులారా. దావీదు స్తుతి, ఈ దుస్థితి ఎలా వచ్చింది ఆయనకు? ఇది స్వయంకృత అపరాధమా లేక ఏంటి అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. దావీదు గొర్రెలు కాచుకున్న సమయంలో తన తండ్రిని యెష్షయి ఆజ్ఞ మేరకు తన అన్నలకు ఆహారం తీసుకుని వెళ్ళాడు యుద్ధ భూమిలో. ఆడు వెళ్ళిన పరిస్థితిని చూసి అన్నలకు ఆహారం అందించిన తర్వాత ఆ యుద్ధ భూమిలో శత్రువైన గొలియాతు, ఫిలిష్తీయుల యొక్క అధిపతి, దళాధిపతి అయినటువంటి యొక్క గొలియాతు, వాడు 6 అడుగుల ఆజానుభావుడు. వాడు ఘీంకారాలు, వాడు చేసే ప్రయత్నాల్లో ఇశ్రాయేలులు వాడు ముందుకు ఎదురులేకుండా, వాళ్ళు నిలబడలేకుండా పారిపోతున్నారు ప్రియులారా. ఆ దృశ్యాన్ని యుద్ధభూమిలో దావీదు చూశాడు. రాజైన సౌలు కూడా యుద్ధంలో ఉన్నాడు. అన్నదమ్ములు కూడా సైనికులుగా ఉన్నారు, దావీదు అన్నదమ్ములు. అదేంటని అన్నదమ్ములు అడిగినప్పుడు, ఒరే గొర్రెలు కాచుకునేవాడు నీకెందుకు ఎక్కడ పని పోరా అని చెప్పని అన్నారు వాళ్ళు. అక్కడ నుంచి తప్పించుకుని తండ్రి ఆజ్ఞ మేరకు వారికి ఆహారం తీసుకుని వచ్చి వారికి ఇచ్చి, ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకుని ఏం చేశాడంటే, వాళ్ళ మందలించిన తర్వాత వేరే చోటకి వెళ్ళి, వాడిని చంపితే నాకు ఏమి కలుగుతుంది లాభమని, వాడిని చంపితే రాజు ఇచ్చేది ఏంటని అడిగాడు. అక్కడ రాజు తన కుమార్తెని ఇస్తాడు, అంతేకాదు మరి తన రాజ్యంలో కొంత రాజ్యాన్ని ఇస్తాడు, ఏది కావాలని అనుగ్రహిస్తాడనే విషయాన్ని అతడు తోటి సైనికులు అతనితో మాట్లాడినప్పుడు దావీదు ఆస్తి గురించి కాదు, రాజ్యము గురించి కాదు, మరి ఆయన కుమార్తె గురించి కూడా ఆశపడలేదు. కానీ జీవము గల దేవుని సన్నిధిని దూషిస్తున్న ఈ దుర్మార్గుని హతము చేయాలంటే సంకల్పం కలిగిన వాడికి ముందుకు వచ్చాడు ప్రియులారా.
చూడండి, ఏనాడు యుద్ధం చేయలేదు. గొర్రెలు కాచుకునేవాడు యుద్ధ భూమిలో నిలబడ్డాడు. తనలో వేదన, ఆవేదన, నా తండ్రి సన్నిధిని, నా దేవుని నామాన్ని దుర్మార్గంగా మాట్లాడుతున్న వీడిని తుత్తినిలుగా చేస్తానని ఒక శబ్దం పూనుకున్నాడు. ప్రియులారా, యుద్ధ భూమిలో ఇశ్రాయేలు రాజు అయిన సౌలుకి నేను ఇతను చంపుతాడు, నేను అతను వధిస్తాననే విషయాన్ని ఆ ప్రక్కనున్న సైనికులు వర్తమానం తీసుకుని వెళ్ళినప్పుడు దావీదుని పిలిపించి మాట్లాడాడు. ఏమయ్యా, నువ్వు చిన్నవాడుగా ఉన్నావు కదా, నీకు సాధ్యమేనా? పసివాడువు కదా. అతను చూసావా ఆజానుభావుడు. అప్పుడు అంటున్నాడు రాజుతో, రాజా, నా జీవము గల దేవుని సన్నిధిని దుర్మార్గముగా అసహ్యంగా మాట్లాడుచున్నా ఈ దుర్మార్గుని వధిస్తా, నేను వాడి తలని కండగా చీల్చేస్తా. నా దేవుని నామాన్ని అవమానకరంగా నేను మాట్లాడినప్పుడు నేను సహించలేని వాడుకున్నాను. రాజా, అనుమతి నాకెమ్మని అడిగాడు. నువ్వు చిన్నవాడువయ్యా, శరీర సౌష్ఠం లేదు, పర్సనాలిటీ లేదు, బాలుడువు కదయ్యా, నువ్వు ఏం చేయగలవు, నీ చేతులు ఏముంది అని చెప్పి డ్రెస్సు, యుద్ధ భూమిలో నేను ఉపయోగించే డ్రెస్సులు ఆయన వేసినప్పుడు అవి మొయ్యలేకపోయాడు, వాటిని భరించలేని వాడికి అయిపోయాడు. పిల్లరా, తీసేసిన తర్వాత అన్నాడు, ఇవన్నీ నా వల్ల కాదు, కానీ నేను వాడిని వధించేస్తాను. తన గురంతా వాడిని వధించాల ఆలోచన కలిగిన వాడు. అందుకంటున్నాడు అతడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నా జీవము గల దేవుని తృణీకరించుట, ఇది నేను సహించుట నా వల్ల కాదు అంటున్నాడు. అంతే, వాడిని ఇప్పుడే నేను వధించేస్తానంటున్నాడు. ప్రియులారా, దావీదు యొక్క సంకల్పము, దావీదు దేవుని మీద ఉండే ప్రేమ, మరి ఆయన నామం మీద ఉండే యొక్క గొప్ప మరి విశ్వాసమును బట్టి జ్ఞాపం చేసుకుంటున్నాం. అప్పుడు అంటున్నాడు, ఈ గొలియాతు నేను ఒడిశలతో నేను చంపేస్తా. అవును, నిజమేనా అని అడిగాడు. ఆలోచించుకోమని చెప్పినాడు రాజు. సరే అన్నాడు. రాజు అనుమతి తీసుకున్నాడు, ఒడిశలు తీసుకున్నాడు. 5 రాళ్ళు ఏరాడు, అంతే, వెళ్ళాడు, భూమిలో నిలబడ్డాడు. వాడు అంటున్నాడు, కుక్కతో నేను యుద్ధము చేయుట అంటున్నాడు. వాడెక్కడ? ప్రియులారా, అసలు నీవెంత, నీ పర్సనాలిటీ ఎంత? అరే, యుద్ధ భూమిలో నిలబడినప్పుడు సమూచి కావాలి కదా. అరే, నేనేంటి నీవేంటి, నువ్వు చచ్చిన కుక్క వంటి వాడవు కదా అంటున్నాడు వాడక్కడ. అప్పుడు అంటున్నాడు, నా జీవము గల దేవుని సన్నిధిని తృణీకరించిన నిన్ను ఈ క్షణములో నేను నిన్ను వధించి నీ తలను ఖండించి నా దేవునికి నేను మహిమ తెలియజేస్తాను. అంతవరకు నిద్రపోనని శపథం చేశాడు. రాజు అనుమతి తీసుకున్నాడు, ఒడిసెలు తీసుకున్నాడు. 5 రాళ్ళతో ఒకే రాయితో నన్ను ప్రార్థన చేశాడు, కొట్టాడంతే. విసిరగానే వెంటనే వాడి నొసడు తగిలింది, కింద పడిపోయాడు. పరుగును వెళ్ళాడు. వాడి వరలో ఉన్న గొలియాతు వరలో ఉన్న కత్తిని తీశాడు, వాడి తలను ఛేదించాడంతే. ఆ తలను తీసుకుని పట్టుకుని రాజైన సౌలు దగ్గర తీసుకుని వచ్చాడు. ప్రియులారా, ఆలోచించేద్దాం. ప్రియులారా, ఒక సామాన్యుడు, దేవునందు భయభక్తులు కలిగిన వాడు, శరీర సౌష్ఠవం లేనివాడు, చిన్నవాడు, రాజే భయపడుతున్నాడు, సైనికులే భయపడుతున్నారు. అన్నలు ఆజానుభావులు పర్సనాలిటీ కలిగిన వాడు, వాళ్ళకే భయం కలిగింది. కానీ దావీదుకు మాత్రం భయం లేదు. ప్రియులారా, దావీదు చేసిన మంచి పని ప్రజలందరూ కూడా సంతోషించి హర్షధ్వానాలు చేశారు. సౌలుకు 5,000, దావీదుకు 10,000 చెప్పారంతే. వెంటనే సౌలు మైండ్ మారిపోయిందంతే. దావీదు మీద శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. ప్రియులారా, ఒక రాజు సామాన్యుడి మీద. మొదటి సమూయేలు గ్రంథం 20:10-15 చెప్తున్నాడు. అంతటా దావీదు సౌలుకు, చూడండి, ఎప్పుడైతే అతని మీద ఒక రకమైనటువంటి శత్రుత్వం పెంచుకున్నాడు, ద్వేషాన్ని. ఆ ద్వేషాన్ని పెంచుకుని ఎప్పుడైతే అతనికి 10,000, రాజుకి 5,000 అనగానే ఒక సామాన్యుడికి 10,000 అనే విషయాన్ని ఈర్ష్య కలిగిన వాడిగా దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. అక్కడి నుంచి. ప్రియులారా, అంతటా దావీదు సౌలుకు భయపడి ఆ దినమున లేచి పారిపోయి గౌతు రాజైన అకీషు వద్దకు వచ్చాను. అంతటా అతని సేవకులు, ఈ దావీదు ఆదేశవాడి కదా, ఇతడు గొలియాతును చంపలేదా? గొలియాతును చంపినప్పుడు 10,000 హర్షధ్వానాలు ప్రజలు చేయలేదా? సౌలుకు 5,000 చేయలేదా? ఇదిగో అని చెప్పి ఆకీషు రాజు అనేటట్టు అబీమెలెకు దగ్గరికి అతను తీసుకుని వచ్చారు. ప్రియులారా, అంతలో ఆకీషు రాజు అతను చూసి, ఏమిటయ్యా, వెర్రివాడి నా దగ్గర తీసుకుని వచ్చారు, ఈ వెర్రివాడితో నాకు పని ఏంటయ్యా, వాడు బట్టలేంటి, వాడి పరిస్థితి ఏంటి, ముఖం ఎలాగ ఉంది, అంత వికారంగా ఉంది, ఈ యొక్క నురుగు కార్చుకుని నా దగ్గరికి వచ్చాడు కదా, అరే తీసుకోండి అని చెప్పి పంపించేశాడు. ప్రియులారా, ఆలోచించేద్దాం. శత్రు నుంచి విడుదల ఎలా కలిగించాడు విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ
ఆయన ఈ మాటను మాట్లాడి ప్రియులారా. ఏంట మాటది? మన్ను నిన్ను స్తుతించునా నాయన, నీ సత్యమును వివరించునా. నేను బ్రతికున్నాను కాబట్టి తండ్రి, మొన్నైనా నా జీవితాన్ని ప్రభా నాకు ప్రాణమునైనా ఉంచావునైనా, శత్రు నుంచి విడుదల కలిగించే క్షేమంగా తీసుకుని వచ్చావునైనా, నీ ప్రేమను వర్ణించలేనని చెప్పి దావీదు దేవునితో తన ఉద్దేశాన్ని తెలియపరుస్తూ ఆ మాటను మాట్లాడి ఉన్నాడు ప్రియులరా. కాబట్టి ప్రియులరా, మన్ను అనగా మానవ శరీరము. ఈ మానవ శరీరాన్ని ఆయన మన్నుతో, అంటే చనిపోయిన తర్వాత భూమిలో పాతిపెట్టబడిన తర్వాత అది భూస్థాపితమై భూమిలో కలిసిపోతుంది ప్రియులరా. అయితే మరొక సన్నివేశం చూద్దాం. చూడండి, రాజు అయినటువంటి సౌలు రాజును తప్పించడానికి దేవుడు దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. 2 విషయాలు, 2 పర్మిషన్లు ఇచ్చాడు సౌలుకు. 2 మాటలు చెప్పినప్పుడు 2 మాటలకు, 2 ఆజ్ఞలు కూడా ఏ ఆజ్ఞ కూడా సరిగా ఆయన పాటించలేకపోయాడు. ఫిలిష్తీయులు ఎబెనెజర్లో దిగి మరి ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు రాజైన సౌలు వారితో యుద్ధం చేయడానికి బయలుదేరే ముందు దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి, యాజకునితో మాట్లాడాలి. యాజకుడు దేవునితో మాట్లాడిన తర్వాత యుద్ధభూమికి వెళ్ళాలి, యుద్ధం చేయాలి. కానీ దేవుడు పరీక్ష పెట్టాడు అక్కడ. యాజకుడైన సమయంలో వేరే పని మీద పంపించాడు. 8 దినాలు రాలేదు పోయేటప్పటికీ రాజైన సౌలు శత్రు మీదకి వచ్చేస్తున్నాడు కాబట్టి కంగారు పడి, చూడండి, యాజకుడు చేయవలసిన పనిని రాజే చేసి అక్కడ అవమానం తెచ్చుకున్నాడు పిల్లరా. అక్కడ ఓటమిని కూడా చూశాడు. ఇది మొదటి తప్పు. రెండవదిగా చూస్తే ఇశ్రాయేలులు ఐగుప్తు నుంచి పాలుతేలు దేశమునకు వెళుతున్నప్పుడు మార్గమధ్యమున అమాలేకులు ఇశ్రాయేలును ఆటంకపరిచారు. ఆటంకపరిచి వారిని డైరెక్ట్గా వెళితే 40 దినాల ప్రయాణాన్ని చుట్టూ తిరిగితే 40 సంవత్సరాల ప్రయాణంగా మారిపోయింది. అరణ్యం చుట్టూ, సీను అరణ్యం చుట్టూ తిరిగి ప్రయాణం చేశారు. ఎందుకంటే వాళ్ళు అడ్డంకులకు కల్పించి వాళ్ళతో పాటు కొంతమంది శత్రురాజులందరూ కూడా శత్రులందరూ ఏకం చేసి వారిని రూటుకి వెళ్లకుండా ఆపారు. దేవుడు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ సంగతి చూద్దాం అనుకున్నాడు. అంతే. తర్వాత ఇశ్రాయేలు వచ్చిన తర్వాత మరి వాళ్ళకి రాజ్యాలు అప్పగించిన తర్వాత ఏం చేశాడండి? రాజు కావాలని అడిగినప్పుడు దేవుడే వాళ్ళని ఆశ్రయించే, చూడండి, ఐగుప్తును తీసుకుని వచ్చాడు. వాళ్ళకి కావాల్సిన భూములన్నీ పంచిచ్చాడు. వాళ్ళ క్షేమాన్ని, వాళ్ళకి కావాల్సినన్ని కూడా ఏర్పాటు చేసి యాజకులను ఇచ్చాడు. యాజకులు మాట్లాడితే యాజకులు దేవునితో మాట్లాడినప్పుడు విషయాలన్నీ కూడా దేవుడే వాళ్ళకి సాయం చేస్తున్నప్పుడు వాళ్ళు అన్నారు, రాజే మాకు స్వయంగా కావాలని అడిగారు. మా యాగక్షేమాలని రాజు దగ్గరికి మేము చెప్పుకుంటాం, కానీ అయ్యా మీ దగ్గరికి రావాలంటే మాకు అనుమతి లేదు కదయ్యా తండ్రి. కాబట్టి భూలోకంలో మాతో పాటు రాజు ఉంటే మా కష్టం ఒక రాజు చెప్పుకుంటా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు రాజైన సౌలుని వారికి అప్పగించాడు, ప్రియులారా, ఏర్పాటు చేశాడు. అతడు రాజుగా ఉన్నప్పుడు దేవుడు 2 విషయాలు చెప్పాడు. మొదటి మాట తూలిపోయాడు. రెండోది ఏమన్నాడు? అమాలేకుల్ని, అమోరీల్ని, పెరిజీల్ని, మోయాబీల్ని వధించి ఆ ఏ శాస్త్రమైన తీసుకోకుండా రాకుండా వాళ్ళని బంధించి మొత్తం అక్కడ ఏమీ లేకుండా ఏంటంటే ఏమీ తేకుండా వధించేసి వచ్చేయమన్నాడు. అక్కడ స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ వెండి కానీ బంగారం అనేది తేవద్దు వస్తువులు కానీ అన్నాడు. కానీ ఏం చేశారండి? రాజైన సౌలు పని వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళని అమాలేకుల రాజుని బంధించాడు. కానీ అక్కడ కొద్ది శాస్త్రాన్ని తీసుకుని వచ్చాడు. అక్కడ బలమైన ఎడ్లను, ఆవులు తీసుకుని వచ్చాడు. అంతేకాదు స్త్రీలని కూడా తీసుకుని వచ్చాడు. వెండి బంగారాలు తెచ్చాడు. అది దేవునికి ఇష్టమైనది కాదు కాబట్టి సౌలు తప్పించాడు. ప్రియులారా, దేవుడు రాజు అయినటువంటి అతని స్థానంలో మరి దావీదుని ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని చిత్తమైన విషయాన్ని మర్చిపోవాలి. ఇవాళ సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప, ఇవాళ ఆయుష్ కలిగి ఉన్నామంటే దేవుని కృప, ఇవాళ సమస్తం కలిగి ఉన్నామంటే దేవుని కృప. ఈ లోకం, ఈ భూమి, ఈ ప్రపంచం ఆయనతో ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా, నీవు సమస్తం అనుగ్రహించే దేవుడునైనా నీ వల్ల మేము చెలించి బ్రతుకుతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుని స్తుతించాడు, కనపరిచాడు. ప్రియులారా, నా శ్రమలో నేను ఆదుకుంటాడు. నా శ్రమలు ఆదుకునేవాడు ఆయనే. నా బాధలు ఆయనకే చెప్పుకున్నాను కాబట్టి ఆయనను దీవించేవాడు, కరుణించేవాడు, రక్షించేవాడు విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఉద్దేశాన్ని తెలియపరిచాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.